వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్సి హెచ్జిటిలో హిస్టరీ సిలబస్ ఏ విధంగా ఉందో గమనిద్దాం. సిలబస్ హౌ టు ప్రిపేర్ హిస్టరీ అని అంటున్నాం. ఇక్కడ హిస్టరీ అనేటటువంటిది ఆంగ్ల పదము. ఇది హిస్టోరియా అనేటటువంటి గ్రీకు పదము నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ అడిగారమ్మా మొన్న టెట్లో, ఏపీ టెట్లో. హిస్టరీ అనేటటువంటిది ఏ పదం అంటున్నాం? ఆంగ్ల పదము. ఇది హిస్టోరియా అనే గ్రీకు పదము నుంచి ఉద్భవించింది. హిస్టోరియా అంటేనే అర్థం వెతకడము అని అర్థం. అదే తెలుగులో అయితే హిస్టరీని మనం చరిత్ర అని పిలుస్తాము. చరిత్ర అనేటటువంటి పదము చర్ అనే సంస్కృత పదము నుంచి ఉద్భవించింది. చర్ అంటేనే అర్థం నడవడిక అని అర్థం. మరి మనకి హెచ్జిటిలో సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. హెచ్జిటిలో చదివేటప్పుడు మనం 3rd 8th క్లాస్ వరకు చదువుతాము. 3rd 8th క్లాస్ వరకు మనకు 3rd క్లాస్లో ఏమిచ్చాడు, 8th క్లాస్ వరకు ఏమిచ్చాడు సిలబస్ అనేది తీసుకొని దాన్ని మొత్తాన్ని మనం ఏం చేశామంటే మన సౌలభ్యం కొరకు ఒక క్రోనాలజీ ఆర్డర్లో, సీక్వెల్ ఆర్డర్లో సెట్ చేయడం జరిగింది. సీక్వెల్ ఆర్డర్లో ఎందుకు అనంటే చూడండి, సపోజ్ మీరు ఫస్ట్ కనుక తొలి నాగరికతలు అని చదివారు అని అంటే 6th క్లాస్లో చదువుతారు, సెమ్ 1లో. చదివిన తర్వాత 8th క్లాసుకు పోయి మళ్ళా ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది చదివారు అంటే కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. మనకు 3rd నుంచి 8th వరకు సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది మొత్తం తీసుకొని వాటిని ఒక క్రోనాలజీ ఆర్డర్లో సెట్ చేశాం. రైట్, ఫస్ట్ మనం క్రోనాలజీ ఆర్డర్లో ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది చదువుతాం. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేటటువంటి ఈ టాపిక్ మనకి 8th క్లాస్లో ఉంచడం జరిగింది. 8th క్లాస్లో పెట్టారు. దాన్ని మనం చదివేటప్పుడు ఫస్ట్ చదువుకోవాలి. మనకు భారతదేశంలో రైల్వే లైన్లు ఎప్పుడు వచ్చాయి? సపోజ్ మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కిటికీల నుంచి చూసేటప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంటుంది. ఏందని ఆ డౌట్ ఏంటంటే భారతదేశంలో రైల్వే లైన్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది? అసలు రైళ్ళు రాకముందు ప్రజలు ఇంత దూరం ఎలా ప్రయాణించేవారు అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంటుంది. నెక్స్ట్ మనం మార్నింగ్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇంకో డౌట్ వస్తుంది. ప్రజెంట్ అంటే న్యూస్ పేపర్లు ఉన్నాయి కాబట్టి మనం వార్తలు చదువుతూ ఉన్నాం, తెలుస్తుంది. మరి న్యూస్ పేపర్లు, పత్రికల యొక్క ముద్రణ లేనప్పుడు ప్రజలు వార్తలను ఎలా తెలుసుకునేవారు అని చెప్పేసి కూడా డౌట్ వస్తూ ఉంటుంటుంది. వాటన్నిటి గురించి మనం ఇక్కడ ప్రస్తావిస్తాం. అది మనకు 8th క్లాస్లో ఉంది. సంచార జీవనం నుంచి స్థిర జీవనం. మానవుడు మొదట సంచార జీవి. ఆ సంచార జీవి దగ్గర నుంచి స్థిర జీవనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, స్థిర నివాసాన్ని అని చెప్పేసి 6th క్లాస్ సెమ్ 1లో ఉంది. దాన్ని సెకండ్ టాపిక్గా చదువుతాం మన క్రోనాలజీలో. చదివిన తర్వాతనే 6th సెమ్ 1లోనే ఉంది మనకు తొలి నాగరికతలు అని అంటాము. తొలి నాగరికతలు అంటే ఇక్కడ మన భారతదేశంలో మొట్టమొదటి తొలి నాగరికత ఏందయ్యా అంటే సింధు నాగరికత. తర్వాతనే ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అని చదువుతాం. ఇక్కడ తొలి నాగరికతలు చదువుతాము. మన భారతదేశంలో మొదటి నాగరికత సింధు నాగరికత, తర్వాతి నాగరికతే వేద నాగరికత. అదే ప్రపంచంలో మొదటి నాగరికత అయితే మెసపటోమియన్ నాగరికత. ఏ నాగరికత? మెసపటోమియన్ నాగరికత.
ఇక్కడ మన భారతదేశ చరిత్ర చదివేటప్పుడు తొలి నాగరికతలలో సింధు నాగరికతను, వేద నాగరికతను చదువుతాము. అనంతరమే మనకు సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావము అని అంటాము. 6th క్లాస్లో సెమ్ 2లో పెట్టాడు. ఇక్కడనే తొలి నాగరికతలు చూసేటప్పుడు ఆర్య నాగరికత లేదా వేద నాగరికత దగ్గరనే మలివేద కాలంలో మనకు ఇనుమును కనుగొంటారు. ఏమి కనుగొంటారు? ఇనుమును కనుగొనడంతో రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగాయి. చరిత్రలో ఎప్పుడైనా రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు జరిగితే వాటిని మహాసంగ్రామాలు అని పిలుస్తాం. ఆ కారణం చేతనే మనకి 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలు వచ్చాయి. ఎన్ని జనపదాలు? 16 మహాజనపదాలు. వాటిని షోడాస మహాజనపదాలు అని చెప్తాం. వాటిని గణతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి అని అంట. మరి 16 మహాజనపదాలు ఆవిర్భవిస్తే అందులో మొదట 4 మాత్రమే రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఎన్ని మాత్రమే? 4. వత్స, అవంతి, కోసల, మగధ. వత్స, అవంతి, కోసల, మగధ. ఈ 4 మాత్రమే రాజ్యాలుగా ఏర్పడ్డాయి. మిగిలిన 12 వీటిలో అంతర్భాగంగా ఉండేవి. కొంతకాలానికే వత్స, అవంతి, కోసల కాస్త మగధ రాజ్యంలో విలీనమయ్యి మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. మగధ సామ్రాజ్యంగా, రైట్. వాటిని సామ్రాజ్యాలు అని అంటాం. ఇక్కడ 6th సెమ్ 2లో ఉంది. మనకి 16 మహా జనపదాలు ఏర్పడితే అందులో ఎన్ని మాత్రమే రాజ్యాలుగా ఏర్పడ్డాయన్నాం? 4. వత్స, అవంతి, కోసల, మగధ. కొంతకాలానికే వత్స, అవంతి, కోసల కూడా మగధ రాజ్యంలో విలీనమయ్యి మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది అనంట. అక్కడ చదువుతాం, మగధ సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలల్లో అతి ముఖ్యమైన వంశమే మౌర్య వంశము అని చదువుతాం. దాన్నే మనకు సిలబస్లలో మౌర్య సామ్రాజ్యము అని పెడతా ఉంటుంటారు. ఆ మౌర్య సామ్రాజ్య పతనానంతరం వచ్చినటువంటి సామ్రాజ్యాలు ఏమున్నాయో కూడా చదువుతాం. గుప్తులు అని చెప్పేసి, హర్షవర్ధనుడు అని చెప్పేసి అవన్నీ చదువుతాం. అనంతరమే మనం 7th క్లాస్ సెమ్ 1లో గమనిస్తే మనకు ఢిల్లీ సుల్తాన్లు అని ఉంది. ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ చదువుతాము. ఢిల్లీని పాలించినటువంటి వంశాలు ఏమున్నాయి, అందులో ముఖ్యమైనటువంటి పాలకులు ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ స్టోరీ మొత్తం గమనిస్తాము. ఢిల్లీ సుల్తాన్ల అనంతరమే మనకు 7th సెమ్ 1లో కాకతీయ రాజ్యాన్ని పెట్టాడు. కాకతీయ సామ్రాజ్యము అని అంటాం. కాకతీయ సామ్రాజ్యాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో స్థాపకుడు ఎవరు, గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవరు, ఏమన్నా చెరువులు ఉన్నాయా, వాటి గురించి ప్రస్తావిస్తాము. ఇక్కడనే ఢిల్లీ సుల్తాన్ల దగ్గర మీరు గమనిస్తే 1323వ సంవత్సరంలో గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో అతని కుమారుడు అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఎవరైనా? మహమ్మద్ బిన్ తుగ్లక్. కాకతీయ రాజ్యం అనంతరం మనం ప్రస్తావించేది క్రోనాలజీలో విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఇది 7th సెమ్ 1లో పెట్టడం జరిగింది. ఏ సామ్రాజ్యం? విజయనగర సామ్రాజ్యం. మొన్న కూడా అడిగారు విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి క్వశ్చన్. మనకు విజయనగర సామ్రాజ్యం ఎలా పుట్టింది, నెక్స్ట్ పోతే పాలించిన వంశాలు ఏంది, ఇందులో మొదటివాడు ఎవరు, గొప్పవాడు ఎవరు, చివరివాడు ఎవరు అని చెప్పేసి మొత్తం గమనిస్తాము. మొన్న క్వశ్చన్ అడిగారు, విజయనగర సామ్రాజ్యం వారు చెడు వాసనలను గుర్తుపట్టడానికి వేటిని ఉపయోగించేవారు అని. వేటిని అనంటే పక్షులను ఉపయోగించడం జరిగింది. వీటిని పక్షులని. విజయనగర సామ్రాజ్యం అనంతరం రావాలి మనం మొఘల్ సామ్రాజ్యం.
ఏ సామ్రాజ్యం? మొఘల్ సామ్రాజ్యము. మనకు ఢిల్లీ సుల్తాన్లల్లా చివరి పాలకుడిగా ఉన్న వ్యక్తే లోడీ వంశానికి చెందిన ఇబ్రహీం ఖాన్ లోడీ. ఢిల్లీ సుల్తాన్లల్లా చివరి పాలకుడే లోడీ వంశానికి చెందిన ఇబ్రహీం ఖాన్ లోడీ. ఆ ఇబ్రహీం ఖాన్ లోడీని 1526వ సంవత్సరంలో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించాడు. ఆయనే బాబర్. బాబర్ అట 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం ఖాన్ లోడీని ఓడించి బాబర్ స్థాపించిన సామ్రాజ్యమే మొఘల్ సామ్రాజ్యము అని అంటాం. మొఘల్ సామ్రాజ్యం. ఈ మొఘల్ సామ్రాజ్యంలో మనం బాబర్, హుమాయూన్, షేర్షా, అక్బర్, నెక్స్ట్ పోతే జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీరి గురించి ప్రస్తావిస్తాము. అనంతరమే మొఘల్ సామ్రాజ్యానికి సమకాలీన రాజ్యాలు ఏమున్నాయనేది ప్రస్తావించాలి. నెక్స్ట్ మనకి వాణిజ్య స్థావర కేంద్రాల నుండి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అని చెప్పేసి చదవాలి. 8th క్లాస్లో ఉంది మనకిది. వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అని చెప్పేసి 8th క్లాస్లో ఉంది. అనంతరమే మనం 1857 ప్రజా తిరుగుబాటు, దానినే సిపాయుల తిరుగుబాటు అని కూడా పిలుస్తాము. 1857 ప్రజా తిరుగుబాటు లేదా సిపాయుల తిరుగుబాటు అని అంటాము. అనంతరం జరిగినటువంటి పరిణామాలు, సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏమేమి పరిణామాలు వచ్చినాయో చూసుకోవాలి. మనకు 1858 యాక్ట్ వస్తుంది. వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన గుత్తాధిపత్యం రద్దు కాబడి పాలన మొత్తం బ్రిటిష్ రాణి చేతిలోకి కూడా వెళ్ళిపోయింది. వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. మనకు 1857 సిపాయిల తిరుగుబాటు కారణంగానే భారతదేశంలో ఉన్న మేధావులు అందరూ ఒకటి కావాలి అనుకుంటారు. తర్వాతి కాలంలో అది కాస్త ఐఎన్సి ఏర్పడటానికి దారితీస్తుంది. ఐఎన్సి ఏర్పాటుతోటే మనకి జాతీయోద్యమాలు ప్రారంభమవుతాయి. భారత జాతీయోద్యమము అని అంటున్నాము. దాన్ని మనకి 8th క్లాస్లో పెట్టాడు. మితవాదులు, అతివాదులు, గాంధీ యుగము అని అంటాము. 8th క్లాస్లో ఉంది. 5th క్లాస్ సెమ్ 2లో కూడా పెట్టాడు, భారత స్వాతంత్రోద్యమము అనే పేరుతోటి. దీని అనంతరమే స్వాతంత్రానంతరం భారతదేశం గురించి ప్రస్తావించాలి. 8th క్లాస్ది. నెక్స్ట్ 3rd and 4th క్లాస్లో ఉన్నటువంటి మాట్లాడుకుందాం, సమాచారాన్ని ప్రసారం చేయడం, చూసి వద్దాం అనే చిన్న టాపిక్ 3rd and 4thలో ఉంది. మాట్లాడుకుందాం, సమాచార ప్రసారం, చూసి వద్దాము అని అంటాము. మనకు 6th క్లాస్ సెమ్ 2లో ఉన్నటువంటి భారతదేశం యొక్క సంస్కృతి ఏముంది, మాట్లాడేటటువంటి భాషలు ఏమున్నాయి, మతాలు ఏమున్నాయి, మతాలు 6th క్లాస్ సెమ్ 2లో పెట్టాడు. మన భారతదేశం యొక్క సంస్కృతి అనేది హిందువులది కానీ, ముస్లింలది కానీ, మరే ఇతర మతస్థులది కాదు. ఇది అనేక మతాల యొక్క సమ్మేళనము అని చెప్తుంటాడు, లేదా అనేక సంస్కృతుల యొక్క సమ్మేళనము అని పేర్కొన్నాడు గాంధీజీ. మరి మాట్లాడే భాషలు ఏమున్నాయి అనేది గమనిస్తాము. అనంతరం మతాలను గమనిస్తాము. బుద్ధిజం కానీ, జైనిజం కానీ, అలా మతాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడాలి ఇక్కడ. అది 6th సెమ్ 2లో పెట్టాడు. నెక్స్ట్ భక్తి సూఫీ ఉద్యమం 7th క్లాస్ సెమ్ 2లో ఉంది. భక్తి ఉద్యమం, అసలు భక్తి అంటే ఏంది, భక్తి ఉద్యమకారులు ఎవరున్నారు అనేది మాట్లాడతాం. ఎగ్జాంపుల్గా చెప్తాం. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మాధ్వాచార్యులు, వల్లభాచార్యులు, రామానంద, బసవ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా చెప్తా ఉంటాము. అసలు సూఫీ అంటే అర్థమేంది, సూఫీ సన్యాసులు ఎవరున్నారు అనేది కూడా ప్రస్తావిస్తాం ఇక్కడ. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి కూడా చూసుకోవాలి.
అది 8th క్లాస్లో ఉంది. మనకు స్థానిక స్వపరిపాలన, రైట్, స్థానిక స్వపరిపాలన లేదా గ్రామ పాలన గురించి ఫస్ట్ తెలియచేసిన వాళ్ళే చోళులు. ఉత్తర మేరూరు శాసన, దాని గురించి 8th క్లాస్లో మాట్లాడతాం. గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగ వీక్షణ అనే టాపిక్ 8th క్లాస్లో ఉంది, అది కూడా నెక్స్ట్ ప్రస్తావించాలి. నెక్స్ట్ మహిళలు, కులాలు ఏమున్నాయి, సంస్కరణలు ఏమొచ్చాయని చెప్పేసి కూడా గమనించాలి 8th క్లాస్లో. నెక్స్ట్ స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం అనే టాపిక్ 8th క్లాస్లో ఉంది, ఇది కూడా చూడాలి. ఇవి 20 టాపిక్లు ఉన్నాయి మనకి. మనము 3rd నుంచి 8th వరకు ఉన్నటువంటి టాపిక్లను తీసుకొని వాటిని ఒక క్రోనాలజీ అంటే చారిత్రక వరుస క్రమంలో అమర్చుకున్నాము. ఎందుకు అంటే మనకు ఈజీగా అర్థం కావడానికి క్రోనాలజీ ఆర్డర్లో సెట్ చేశాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఎలా వచ్చాయో 20 టాపిక్లు, అలా ఒక్కొక్క టాపిక్ గురించి వివరణలోకి వెళదాము. రైట్, థ్యాంక్ యూ.